At Anurag University, be everyone you dream to be. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు శ్రీ మురళీధర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, సింహరాశి వారు జీవితంలో తప్పకుండా ఆలయాల్ని సందర్శించుకోవాలి అనేటువంటి ఆలయాలు ఏంటవి? అలాగే వారికి ఈ ఆలయాలను సందర్శించుకోవడం వల్ల అభివృద్ధి, ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటి ఆలయాల గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? సింహరాశి అనగానే ఇక్కడ ఒక కథ గుర్తుకు వస్తుంది నాకు. సింహానికి, అడవికి రాజు సింహం. అలాంటి సింహానికి గాయం అయితే అది ఎవరికి చెప్పుకోదు. ఒక గుహలోకి వెళ్ళి సుమారుగా ఆ గాయం తక్కువ అయ్యేదాకా అక్కడే ఉండి అది బయటికి వస్తుంది. ఒకవేళ నాకు దెబ్బ తాకింది అని కానీ, నాకు గాయం ఏర్పడింది అని కానీ చెప్పుకున్నట్టయితే ఏం జరుగుతుంది? నక్కలు, తోడేళ్ళు పీక్కొని తింటాయి ఆ సింహాన్ని. సో ఎలాగో దొరికింది, దీనికి చాదన అవ్వట్లేదు, గాయమైంది అని ఆ విధంగా జరిగిపోతుంది. అయితే ఈ మాట ఎందుకు అంటే, ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకరీత్యా మా, మీ, ము, మే పేర్లతో మొదలవుతుంది వారి పేరు. జన్మ జాతకరీత్యా కూడా సింహరాశి అయి ఉండాలి. ఇలా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారెప్పుడు ఎదుటి వారికి ఏది చెప్పద్దు. చాలా సీక్రెట్ మెయింటైన్ చేయాలి. నా సంపాదన ఇంత, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఈ చిట్టి కడుతున్నా, నేను ఈ విల్లా కొన్నా, నేను ఇక్కడ ఈ ఫ్లాట్ కొన్నా, నేను ఇక్కడ ఈ అమ్మాయిని చూడడానికి పోతున్నా, లేదా మా మిస్సెస్ కన్సీవ్ అయింది. ఇలాంటి విషయాలు దృష్టి దోషం తగులుతుంది. ఎవరైతే మీరు చెప్పుకుంటారో మీకు అవి మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక సింహరాశి వారు ఎప్పుడూ చెప్పుకోవద్దు. ఇక్కడ ఎవరైతే 8వ తారీఖును కానీ, 17వ తారీఖు కానీ, 26వ తారీఖు కానీ జన్మిస్తారో, వీరు జన్మించినటువంటి రోజు ఒకవేళ ఆదివారం అవుతుందో వీరి జీవితంలో చాలా కష్టం, పీక్ స్టేజ్లో డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దినదినము ఎదగడం ఉంటుంది, మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది. అది గమనించుకోండి. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో సింహరాశి అధికారం కోసము ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి భావనతో అధికంగా వీరి మైండ్ ఉంటుంది. కొంత స్వార్థం కూడా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని గౌరవించకపోవడం, ఎదుటి వ్యక్తి మాటకు విలువ ఇవ్వకపోవడం వీరి లోపల ఉన్నటువంటి పెద్ద మైనస్. ఎదుటి వ్యక్తిని పొగడరు, వాళ్ళు అనేది లైట్ తీసుకుంటారు. ఒక మాట అతన్ని పొగిడిన, ఒక మాట అతన్ని సూపర్ అన్న మనకు ఎంతో ఉపయోగపడేటువంటి విషయం. కనుక గడిచిన 11 నెలల నుండి 12 నెలల నుండి సింహరాశి వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. గడిచిన 11 నెలల నుండి. అది ఎలాంటిది? ప్రదేశ మార్పుల, స్థాన చలనాల, జాబ్లో ఏమైనా మీకు అవకతవకలు జరగడమా, ఉద్యోగంలో పెద్ద ఎత్తున లాస్ రావడం కావచ్చును, తల్లినో తండ్రినో కోల్పోవడం కావచ్చును, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కావచ్చును, లేదా మీరు ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకున్న దాఖలాలు కానీ, కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడం కానీ, విరగడం కానీ, బోన్ రిలేటెడ్ సమస్య రావడం కానీ, లేదా శ్వాసకు సంబంధించింది, గొంతుకు సంబంధించిన ఇష్యూస్ రావడం కానీ, ఆపరేషన్ దాకా వెళ్ళడం కానీ, ఇలాంటివి జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. సో నమ్మక ద్రోహం ఇది పెద్ద గుణపాఠం ఏర్పడింది. సో ఇలాంటి అవకతవకలు, ఇలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి మీకు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం చాలా అవసరం. సో వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది వారి జిందగీలో మర్చిపోలేనటువంటి ఒక సబ్జెక్ట్ అది.
నేను అనేటువంటి వ్యక్తిని ఒక పెద్ద వెలుగు వారి జీవితంలో అనేది వారు అర్థం చేసుకోండి. ఇక ఎవరైతే సింహరాశి వారు మహాబలేశ్వర్ టెంపుల్, ఆత్మలింగమైనటువంటి శంకరుడు అక్కడ కొలువు తీరినటువంటి మహాబలేశ్వర్, దానినే గోకర్ణగా చెప్పబడేటువంటి క్షేత్ర దర్శనం వీరికి అత్యంత శుభాన్ని తెచ్చిపెడుతుంది. రెండవది మధుర మీనాక్షి అమ్మవారి యొక్క దేవాలయం వీరికి చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి స్థాయిలో నిలబెడుతుంది మధుర మీనాక్షి దేవస్థానం. ఇక అటు పిమ్మట మంత్రాలయం కూడా వీరికి మంత్రాలయం మంచి యోగాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా మల్లికార్జున స్వామి దేవాలయం మనకు శ్రీశైలం, ఇక దీని తర్వాత మోపిదేవి టెంపుల్. మంచి ఎవరైతే ఇచ్చటకు మనం చెప్పినటువంటి ప్రదేశాలకు వెళ్ళి దర్శించుకున్న తర్వాత వితిన్ 11 to 21 days లోపు ఏదైనా మిరాకిల్ వారి జీవితంలో జరుగుతుంది. ఖచ్చితంగా 100కు 200% వారు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో మాకు ఈ కష్టం ఉంది, మాకు ఈ పని అవటం లేదు, మాకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ బిజినెస్లో లాస్ వస్తుంది అన్న, ఇంకా ఏదైనా సమస్యల కోసం వారు అక్షరకు వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర చేసి ఓం నమ శివాయ కానీ శరవణ భవ కానీ ఓం గం గణపతయ నమః ఇట్లా లైక్ ఏదైనా మంత్ర సాధన అక్కడ చేసుకొని హ్యాపీగా అక్కడి నుండి మంచి పాజిటివ్ వైబ్రేషన్తో బయలుదేరి వచ్చినటువంటి వారికి మంచి యోగం ఉంటుంది. ఇంకా వారి జన్మ జాతకరీత్యా వారి యోగకారకుడు ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్న పిదప వారికి వారి భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూడకుండా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. విన్నారు కదా సింహరాశి వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఏ దేవాలయాలను దర్శించుకోవడం వల్ల వారి జీవితం బాగుంటుంది అని. అయితే గురువుగారు గోచార రీత్యా చెప్పారు, మీరు వ్యక్తిగత జన్మ జాతకం చూపించుకొని ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు పరిష్కారాలు కావాలని మనం కోరుకుంటాం. అలాగే గురువు గారిని మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ సమస్యలకి పరిష్కారాలని తెలుసుకోండి. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.